వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు టాపిక్ భారతీయ సమాజంలోని వివాహం టాపిక్లోని రిమైనింగ్ పార్ట్ అనేది కంప్లీట్ చేద్దాం. అలాగే దాని మీద వచ్చే క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల వీడియో వేరే ఒకరికి సజెస్ట్ అవుతుంది. అండ్ అలాగే వీడియోని షేర్ చేయండి. ఓకే, సో ఈరోజు వచ్చేసి వివాహం టాపిక్లోని రిమైనింగ్ పార్ట్ చట్టాలు అనమాట. ఏంటేంటి చట్టాలు ఉన్నాయి వివాహానికి సంబంధించి అన్నట్టుగా చూద్దాం. ఓకే, సతీ సహగమన నిరోధక చట్టము 1829లో దీన్ని స్టార్ట్ చేశారు. సతీ అంటే భర్త మరణించినప్పుడు అతని శరీరంతో సహా భార్యను కూడా దహనం చేయడము. ఓకే, ఈ దురాచారాన్ని నిరోధించడానికి రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా లార్డ్ బెంటింక్ సతీ సహగమన నిరోధక చట్టము 1829 సంవత్సరంలో తీసుకొచ్చాడంట. నెక్స్ట్ హిందూ వితంతు పునర్వివాహ చట్టము విడో రీమ్యారేజ్ యాక్ట్. ఇది ఇప్పుడు 1856. భర్త చనిపోయిన స్త్రీ తిరిగి వివాహం చేసుకోవటాన్ని వితంతు పునర్వివాహము అంటారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషి ఫలితంగా 1856 సంవత్సరంలో హిందూ వితంతు పునర్వివాహము అంగీకార యోగ్యం అయినది. లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్ ఉండే టైంలో అనమాట హిందూ వితంతు పునర్వివాహ చట్టం. నెక్స్ట్ బాల్య వివాహ నిరోధక చట్టము చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రైంట్ యాక్ట్. ఓకే, 1929. దీనినే శారదా చట్టము అంటారు. దీనిలోనే మొదటగా వివాహానికి కనీస వయసు పేర్కొనబడింది. దీన్ని తీసుకొని రావడానికి కృషి చేసిన వ్యక్తి రాయ్ సాహెబ్ హరివిలాస్ శారదా. ఓకే, అందుకే అతని పేరు మీదుగా శారదా చట్టం అని కూడా అంటారనమాట. ఇది ఏప్రిల్ 1, 1930 నుండి దేశమంతటా అమల్లో ఉన్నది. 1929 బాల్య వివాహ నిషేధ చట్టము. ఓకే, ఈ ప్రకారము స్త్రీకి కనీస 14 సంవత్సరాల వయసు ఉండాలి వివాహం కన్నట్టుగా అప్పుడు చెప్పారన్నమాట. అయితే 1955లో దాన్ని సవరించి మళ్ళీ స్త్రీకి 15 సంవత్సరాలు, పురుషునికి 18 సంవత్సరాల వయసు ఉండాలని నిర్ధారించడం జరిగింది. సో ఆ తర్వాత ఏమైంది, ప్రభుత్వము స్త్రీ పురుషుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 1978లో స్త్రీకి 18 సంవత్సరాలు, పురుషునికి 21 సంవత్సరాలు కనీస వయస్సుగా వివాహ వయసుగా నిర్ధారించింది. అంటేనేమని సో మైనర్గా ఉండేటప్పుడు చేయకూడదు, సో మేజర్ ఏజ్ వచ్చేటప్పటికి చెయ్యాలి అని అన్నట్టుగా అనమాట. నెక్స్ట్ హిందూ వివాహిత స్త్రీలు వేరుగా నివసించుటకు భరణం పొందడానికి హక్కు కల్పించే చట్టము 1946. 1946 చట్టం ప్రకారము భర్త నుండి భరణం పొందుటకు స్త్రీకి హక్కును కల్పించింది. కానీ ఆమె మతం మార్చుకున్నా, వ్యభిచారించినా భర్త నుంచి భరణం పొందే హక్కును కోల్పోతుంది. ఓకే, ప్రత్యేక వివాహ చట్టము స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954. దీని ప్రకారం ఏ కులం వారైనా వారికి ఇష్టం వచ్చిన కుటుంబం నుండి వివాహం చేసుకోవచ్చు. దీని ప్రకారం ప్రతి జిల్లాలోనూ ఒక వివాహ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేశారు. అనగా ప్రతి వివాహాన్ని, అంటే మతాంతర వివాహమైన కులాంతర వివాహమైన రిజిస్టర్ చేయాలి. వివాహ సమయంలో ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు అనుమతించబడవు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, సిక్కులు, జైనులు, బౌద్ధులు ఈ చట్ట పరిధిలోనికి వస్తారు. ఇంకా ఇది భారతదేశంలో నివసించే వారితో పాటు విదేశాల్లో నివసించే వారికి కూడా వర్తిస్తుంది. సో ఇక్కడ నోట్ అని ఇచ్చారు. ముస్లిం పర్సనల్ లా ప్రకారము ముస్లిం వ్యక్తి ముస్లిమేతర వ్యక్తిని వివాహం చేసుకుంటే ఇస్లాంని స్వీకరించాలి. ఓకే, నెక్స్ట్ హిందూ వివాహ చట్టము హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ఈ చట్టం ప్రకారము బహు వివాహాలు నిషేధించబడ్డాయి. అంటే ఒకరికన్నా ఎక్కువ మంది వివాహం చేసుకోవడం నిషేధం అనమాట. గోత్ర వివాహంపై ఆంక్షలు తొలగించబడ్డాయి. ఈ చట్టం వల్ల హిందువుల్లో విడాకులు తీసుకోవడానికి అవకాశం కలిగింది. నెక్స్ట్ హిందూ వారసత్వ చట్టము 1956. ఇది మితాక్షర సాంప్రదాయం ప్రకారం రూపుదిద్దుకుంది. అనగా తండ్రి ఆస్తికి వారసులు కొడుకులు అయితే 2005 సెప్టెంబర్లో చేసిన సవరణ ప్రకారం తండ్రి ఆస్తిలో కుమార్తెకు కూడా హక్కు కల్పించబడింది. ఓకే, ఈ సవరణ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం కూతురును కొడుకుతో సమానంగా చూడాలి. ఓకే, ఈ చట్టం ప్రకారం దత్తత తీసుకున్న పిల్లలకు కూడా ఆస్తి హక్కు ఉంటుంది. 2020 ఆగస్టు 11న సుప్రీంకోర్టు మరోసారి తండ్రి ఆస్తిలో కుమార్తెకు సమాన వాటా ఉందని తీర్పు చెప్పింది. ఇప్పుడు 2020 ఆగస్టు 11న. నోట్ ఏంటంటే ఈ చట్టం ముస్లింలు, క్రిస్టియన్స్, పార్సీ లేదా జ్యూ మతాలకు వర్తించదు. అయితే సిక్కు, బౌద్ధం, జైన, ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్ పాటించే వ్యక్తులకు వర్తిస్తుంది. నెక్స్ట్ బాల్య వివాహ నిషేధ చట్టము. ఓకే, 2006 ప్రొవిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్. ఇది CMRA 1929 స్థానంలో వచ్చింది. దీని ప్రకారం పురుషునికి 21 సంవత్సరాలు, స్త్రీకి 18 సంవత్సరాలు ఉంటే వివాహానికి అర్హులు.
పై అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా వివాహం చేసుకుంటే 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా విధించబడుతుంది. నెక్స్ట్, వివాహానికి కనీస వయసు, మినిమం ఏజ్ ఫర్ మ్యారేజ్. బాల్య వివాహ చట్టం 2006లో పేర్కొన్న స్త్రీ వివాహ కనీస వయసును 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు పెంచాలని ఉద్దేశించిన బాల్య వివాహ సవరణ బిల్లు 2021 మే 2023 నాటికి పార్లమెంటు స్టాండింగ్ కమిటీ వద్ద ఉంది. దీన్ని 2 సంవత్సరాల తర్వాత అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హిందూ వివాహ చట్టం 1955, ప్రత్యేక వివాహ చట్టం 1954, బాల్య వివాహ నిషేధ చట్టం 2006 ప్రకారం ప్రస్తుతం వివాహానికి కనీస వయసు స్త్రీలకు 18 సంవత్సరాలు కాగా పురుషులకి 21 సంవత్సరాలు. ఇదిలా ఉండగా ఇస్లాం మతంలో నిర్దిష్టమైన వయసును పేర్కొనలేదు. ఇస్లాం ప్రకారం యుక్త వయస్సు వచ్చిన ప్రతి ఒక్కరూ వివాహానికి అర్హులే. నెక్స్ట్, మీకు తెలుసా అని ఇచ్చారు. వ్యక్తులు సమాజంలోని ప్రమాణాలను ఉల్లంఘించకుండా వాటిని అనుసరించేటట్లు చేయడానికి ఉపయుక్తమయ్యే యంత్రాంగాన్ని సామాజిక నియంత్రణ అంటారు. సమాజంలోని కొన్ని పనులు చేయకుండా ఉంచడాన్ని సామాజిక నిషేధం అని అంటారు. ఈ నిషేధాన్ని పోలినేషియాలో టాబు అని, హవాయి దీవుల్లో కాపు అని, తూర్పు ఆఫ్రికాలో నివసిస్తున్న కికుయు తెగవారు తాహు అని అంటారు. ఎవరు? పోలినేషియాలో టాబు అని, హవాయి దీవుల్లో కాపు అని, తూర్పు ఆఫ్రికాలో నివసిస్తున్న వారు తాహు అని అంటారనమాట. ఓకే, సామాజిక నిషేధం అంటారు. ఈ నిషేధాన్ని ఏమంటారు అన్నది ఇది. సో ఇది మనకి చట్టాలు అండ్ కంప్లీట్గా వివాహం అనే టాపిక్ గురించి. సో దీని గురించి అని మాదిరి ప్రశ్నలు అని చెప్పేసి ఇచ్చారు కదా. సో వాటికి సంబంధించి ఇగోండి ఒక్కొక్క క్వశ్చన్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఓకే, కింది వాటిలో ప్రమాణాన్ని సూచించే స్టేట్మెంట్ ఏది అన్నది. ఓకే, నెక్స్ట్, ఈ బిల్లులో కనబడే సంఖ్యని ఎంపిక చేసుకునే పద్ధతి ఏంటి? ఓకే, ఇగోండి క్వశ్చన్స్ అన్నీ కూడా. ఓకే, ఇగోండి ఇలాగనమాట. ఇలాగ వీటి మీద మీకు డౌట్ ఉన్నా కూడా నేమని చూసుకోవచ్చు ఇది. ఓకే, పిల్లల కని పోషణ సంబంధించి ఒడంబడిగా వివాహాన్ని ఇలా అనమాట. వివాహం గురించి ఇవ్వండి. ఈ కింద బహుభర్తృత్వము ఇలా. ఓకే, దీనికి సంబంధించి ఆన్సర్స్. ఓకేనా. సో ఇది మనకి వివాహం అనే టాపిక్ గురించి. సో నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేసరికి బంధుత్వము అనే టాపిక్ అనేది మనం చెప్పుకుందాం. ఓకే, సో ఇది మనకి క్లాస్ సంబంధించి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలిస్తే మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.